వేసవి కాలంలో రొయ్యల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా రొయ్యకి విబ్రియోసిస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి రైతులు బెనెఫిషల్ బాక్టీరియాని పెంచే ప్రోబయోటిక్స్ని వాడుకోవాలి. రొయ్యలు సహజంగా ఉదయం పూట, రాత్రిపూట ఫీడ్ని చురుకుగా తీసుకుంటాయి కాబట్టి ఈ సమయాలలో ఫీడ్ని వేసుకుంటూ ఉండాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఏరేటర్స్ ఎక్కువగా ఆడిస్తూ ఉండాలి. దీనివల్ల చెరువు నీటిలో ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయి. నీటిలోతు నిర్వహణ. ఉష్ణోగ్రత అధికంగా ఉండే కాలంలో నీటి మట్టం తగ్గుతుంటుంది. చెరువులో కనీసం 1.2 నుండి 1.5 మీటర్ల లోతు ఉండేలా చూసుకోవాలి. ఇది నీటిలో వేడి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పిహెచ్ స్థాయి నియంత్రణ. వేసవిలో నీటిలోని పిహెచ్ స్థాయి త్వరగా మారవచ్చు. ఇది రొయ్యల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ పిహెచ్ చెక్ చేస్తూ, అవసరమైతే లైమ్ లేదా ఇతర నియంత్రణ పదార్థాలు వాడాలి. వాటర్ ఎక్స్చేంజ్. వేడి కారణంగా చెరువులో ఆర్గానిక్ లోడ్ పెరుగుతుంది. ప్రతివారం లేదా పక్షంలో ఒకసారి 20% నీటిని మారుస్తూ చెరువు శుభ్రత కాపాడాలి. ఉష్ణోగ్రత ఎక్కువ సమయంలో ఫీడ్ తగ్గింపు. మధ్యాహ్నం సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఫీడ్ వేయడం తగ్గించాలి. ఎందుకంటే వేడి కారణంగా రొయ్యలు ఆహారం తినకుండా ఉండొచ్చు. దీనివల్ల నీటిలో అశుద్ధత పెరుగుతుంది.